హాయ్! హలో! నమస్తే. ప్రస్తుత రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్య, ఇన్సోమ్నియాతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అయితే డ్రింక్ ఫర్ ఏ గుడ్ స్లీప్ అంటూ ఒక హెల్త్ డ్రింక్‌ని ఈరోజు మనకు పరిచయం చేస్తా అంటున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్. ఆ డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అసలు నమస్తే అండి. ఇన్సోమ్నియా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక డ్రింక్ అనేది ఈరోజు మాకు పరిచయం చేస్తా అంటున్నారు. మా అవును. వ్యూవర్స్ కోసం చేయండి. అవునండి. సో, దానికంటే ముందు అసలు నిద్రలేమి సమస్యకు అసలు కారణాలేంటి? నిద్రలేమి సమస్యలకి చాలా కారణాలున్నాయండి. నిద్రలేమి సమస్యకి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కారణం ఏంటంటే స్ట్రెస్. ఈ రోజుల్లో స్ట్రెస్ లేకుండా ఎవరు లేరు. మీరు కావచ్చు, నేను కావచ్చు ఎవరైనా కూడా స్ట్రెస్‌కి గురవ్వాల్సిందే ఓకే. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. అండ్ తర్వాత వర్క్. వర్క్ వచ్చేసి హెవీ వర్క్ ఉంటుంది ఒక్కొక్కసారి. హ్మ్. సో, హెవీ వర్క్ వల్ల కూడా ఆ టెన్షన్ వల్ల అండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి అయితే స్క్రీన్ టైమ్. సో, స్క్రీన్ టైమ్ వల్ల స్క్రీన్ రేడియేషన్ వల్ల కూడా మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే స్లీప్ ప్యాటర్న్స్ అనేవి. స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి లేట్ టు బెడ్ వెళ్ళటం, ఒక్కొక్కసారి ఎర్లీ టు బెడ్ వెళ్ళడం. స్లీప్ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. ఒకసారి ఒకలా, ఒకసారి ఒకలా ఉండటం వల్ల కూడా ఇన్సోమ్నియా వస్తూ ఉంటుంది. హ్మ్. ఇన్సోమ్నియా మనం 2 టైప్స్ అనుకోవచ్చు. ఒకటి షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియా అంటే లెస్ థాన్ 10 డేస్ ఆర్ 1 వీక్ నుంచి నిద్ర పట్టట్లేదు. దట్స్ నార్మల్. ఎవ్వరికైనా కూడా ఈ స్ట్రెస్ ఈ రీజన్స్ వల్ల ఉంటాయి. ఇంకోటేంటంటే లాంగ్ టర్మ్ ఇన్సోమ్నియా అండి. ఇది మనం తీసుకోవాల్సుంటుంది. షార్ట్ టర్మ్ అనేది వస్తుంది, పోతుంది. అది స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ అయితే సరిపోతుంది. లాంగ్ టర్మ్ ఇన్సోమ్నియా అంటే మోర్ థాన్ 3 వీక్స్‌గా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. హ్మ్. ఇన్సోమ్నియాక్‌గా ఉంటున్నారు. హ్మ్. అంటే టైమ్‌లీ నిద్ర లేదు. ఒక్కొక్కసారి పడుతుంది, ఒక్కొక్కసారి పట్టట్లేదు. ఇలా ఉంటే లాంగ్ టర్మ్ తీసుకుంటాం. హ్మ్. సో, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియా ఉన్నా కూడా తీసుకోవచ్చు ఈ హెల్త్ డ్రింక్ అనేది. హ్మ్. లాంగ్ టర్మ్ ఇన్సోమ్నియా అనేది మనం మోస్ట్‌లీ టార్గెట్ చేయాల్సిన అంశం అన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో హ్మ్. సతమతమవుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా నిద్రలేమి సమస్య అనేది ప్రధాన కారణం అవునండి. అవుతుంది. సో, అటువంటి వారికి కూడా ఈ డ్రింక్ అనేది హెల్ప్ చేస్తుందంటారా? ఖచ్చితంగా. ఆ! ఎందుకంటే మనం ఇక్కడ తీసుకునేవి ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఎలాంటి ఇది ఉండదనమాట. హ్మ్. రెగ్యులర్‌గా మనం ఇంట్లో వాడే వస్తువులతోనే నేను మీకు డ్రింక్ చేస్తాను. ఆ డ్రింక్ అనేది ఎలాంటి అండర్‌లైయింగ్ హార్ట్ డిసీజెస్ ఉన్నా, హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఎలాంటి అండర్‌లైయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈ డ్రింక్ తీసుకోవచ్చు. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఒక అరగంట ముందు గనక తీసుకుంటే మంచి నిద్ర అనేది వస్తుంది. ఓకే. హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాలి అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు అవునండి. తెలుసు. సో, ఎన్ని గంటల నిద్ర అనేది ఒక హ్యూమన్ బీయింగ్‌కి అవసరం అంటారు? హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి నిద్ర ఎందుకంటే అవసరం మనకి. ఇప్పుడు మామూలుగా మనకి బాడీ రెస్ట్‌లెస్ అయిపోయిందనుకోండి. హ్మ్. బాడీ అలసిపోతే మనకి తెలుస్తుంది. బికాజ్ మనకి బాడీ పెయిన్స్ అలా ఉంటాయి. సో, నిద్రని అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో, నిద్ర పోకపోయినా కూడా పర్వాలేదు రేపు పడుకుందాం, ఎల్లుండి పడుకుందాం అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. సో, మనిషికి అట్‌లీస్ట్ ఎలా లేదన్నా కూడా 7-9 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్ చేయాలి. సో, ఎప్పుడైతే బ్రెయిన్ ఫంక్షన్ చేయాలో మీరు బ్రెయిన్‌కి రెస్ట్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీరు ఒక 100 మీటర్స్ రన్నింగ్ చేశారు. కాళ్ళకి రెస్ట్ ఇవ్వకపోతే కాళ్ళు పనిచేయవని మీకు తెలుస్తుంది. బట్ బ్రెయిన్ ఏంటంటే మీరు ఎలా నిద్రపోకపోయినా వర్క్ చేయమన్నా కూడా బ్రెయిన్ వర్క్ చేస్తుంది. బట్ ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఉంటుంది. కాన్సంట్రేషన్ పోతుంది. ఫోకస్ పోతుంది. రోజంతా కూడా చాలా లెథార్జిక్‌గా, లేజీగా అంటే ఏ పని చేయలేరు. అవును. మీరు ఆబ్వియస్లీ మీకు బ్రెయిన్ ఎప్పుడైతే ఆహ్, లో పవర్ మోడ్‌లో ఉంటుందో, నిద్రపోకపోతే డల్‌గా అయిపోతుందో, బాడీ మొత్తం కూడా డల్‌గా అయిపోతుందండి. ఈ 7-9 అవర్స్ స్లీప్ అనేది మీరు ఇవ్వకపోతే గనక ఖచ్చితంగా కూడా మీరు క్రానిక్ ఆర్ సివియర్ ఇన్సోమ్నియాక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు హ్మ్. మీరు పడుకోవాలనుకున్నా కూడా మెడికేషన్స్ మీద ఆధారపడాల్సొస్తుంది. అండ్ ఇంకోటేంటంటే నిద్రపోవాలి సరిగ్గా అంటే గనక ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులు స్క్రీన్ టైమ్ తగ్గించడం. హ్మ్. సో, నిద్రపోవటానికి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు గంట లేదా అరగంట ముందు మీ ఫోన్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ తీసి పక్కన పెట్టేయాలి. ఫోను చూస్తూ నిద్రపోయే అలవాటు కొంతమందికుంటుంది. ఫోను చూస్తూ ఉన్నంత సేపు నిద్ర కూడా రాదండి. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఆ ఫోను వల్ల వచ్చే రేడియేషన్స్ వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయ్యి నిద్రపోవడానికి అవకాశం ఉండదనమాట. ఓకే. అండ్ దాంతో పాటు ఇంకా చేయాల్సిందేంటంటే రోజు పగలుపూట పడుకోవడం. హ్మ్. మనకు ఆయుర్వేదంలో దివాస్వప్నం అంటాం అనమాట. పగటిపూట పడుకోవడం వల్ల చాలా హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. హ్మ్. సో, పగటిపూట పడుకుంటే కూడా మళ్ళీ రాత్రిపూట మీరు ఇన్సోమ్నియాక్ అవుతారు. పగలెంత పడుకున్నా కూడా మీకది కౌంట్‌లోకి రాదు. సో, బాడీ రెస్టింగ్ టైమ్ అనేది నైట్. సో, మన వర్క్ జోన్ కూడా అలానే ఉంటుంది. మార్నింగ్ వర్క్ చేస్తాం, నైట్ పడుకుంటాం. సో, ఆ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బ్ చేయకూడదనమాట. ఓకే. సో, నిద్రలేమి సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయంటారా? నిద్రలేమి గనక ఎక్కువగా ఇన్సోమ్నియా అనేది చాలా రోజులుగా ఉందనుకోండి. హ్మ్. ఫర్ 1 మంత్ ఇన్సోమ్నియాతో బాధపడుతుంటే పేషెంట్స్ గనక, వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఇందాక చెప్పాను కదా! హ్మ్. అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. అంటే మెమరీ లాస్ ఉంటుంది. సో, ఇప్పుడే గుర్తుపెట్టుకుంటా అనుకున్నది మర్చిపోవడం. మీరు చూస్తే గనక కొంతమంది నిద్ర లేకపోతే ఫ్రిడ్జ్ వరకు వెళ్తారు. ఏం తీయాలో మర్చిపోయి వెనక్కొచ్చేస్తారు. సో, అలాంటి షార్ట్ టర్మ్ మెమరీ లాసెస్ అనేవి, ఫ్లాష్ మెమరీ లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, ఇలాంటివన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తే సివియర్‌గా బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో, దానికివ్వాల్సిన రెస్ట్ దానికివ్వాల్సుంటుందనమాట. ఓకే.
ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా! నిద్రపోవడానికి, మంచిగా నిద్ర పట్టడానికి ఒక మంచి హెల్త్ డ్రింక్ చూపిస్తా అని. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనేవి చూపిస్తాను. ఒకసారి ఓకే. చూద్దాం. మనకు కావాల్సింది బాదం అండి. బాదంని పౌడర్ చేసుకున్నాను. బాదం పౌడర్ తీసుకోవాలి. అండ్ ఇది దాల్చిన చెక్క, ఇది పాలు. రెగ్యులర్‌గా మీరు ఇంట్లో కన్జ్యూమ్ చేసే మిల్కే తీసుకోండి. ఎలాంటి స్పెసిఫిక్ మిల్క్ ఏం లేదు. స్పెసిఫిక్‌గా ఇలా పాలే తీసుకోవాలని లేదు. బాదం పౌడర్, దాల్చిన చెక్క, పాలు ఈ 3 తీసుకుంటే సరిపోతుందండి. ఓకే. ఈ 3 ఎందుకు స్లీప్‌ని ఇండ్యూస్ చేస్తాయి అనేది నేను మీకు డ్రింక్ ప్రిపేర్ చేస్తూ కూడా చెప్తాను. చూద్దాం. ఇప్పుడు మనం ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాం కదండీ! ఇంగ్రీడియెంట్స్‌లో ఫస్ట్ తీసుకోవాల్సిన ఇంగ్రీడియెంట్ పాలు, మిల్క్. మీరు నైట్ కదా తీసుకోవాలి. ఇది ఇన్సోమ్నియాక్ డ్రింక్ కాబట్టి, అంటే మీకు నిద్రపోవడానికి హెల్ప్ చేసే డ్రింక్ కాబట్టి, మీరు తీసుకోవాల్సింది నైట్ పడుకునే ముందు 100-150 ఎంఎల్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ మిల్క్ తీసుకున్నారంటే మళ్ళీ మీకు కడుపులో హెవీనెస్ ఉంటుంది. ఆ పొట్టలో ఎప్పుడైతే హెవీనెస్ ఉందో మళ్ళీ కూడా మీకు నిద్ర పట్టకపోవడం, ఆ ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుందనమాట. ఓకే. ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత పాలు కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న బాదం పౌడర్ ఉంది కదా! బాదం పౌడర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బాదం పౌడర్‌ని మనం ఒక 1 స్పూన్ తీసుకోవాలి. బాదం పౌడర్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి డ్రింక్‌లో బాదంలో మనకి మెగ్నీషియం ఉంటుందండి. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే మనకి బాడీకి నిద్రని ఇండ్యూస్ చేసే ఒక హార్మోన్ ఏంటంటే మెలటోనిన్. ఆ సబ్స్టెన్స్ మనకి బ్రెయిన్‌లోంచి సెక్రీట్ అవ్వాలి. ఆ సబ్స్టెన్స్ ఎప్పుడైతే ఉత్పత్తి జరుగుతుందో అప్పుడే మనకి నిద్రపోతాం. సో, ఆ సబ్స్టెన్స్ మెలటోనిన్‌ని బాగా సెక్రీట్ చేయడానికి బాదంలో ఉండే మెగ్నీషియం పనిచేస్తుంది. సో, ఈ బాదం పౌడర్ తీసుకుంటాం. బాదం పౌడర్‌తో పాటు కొంచెం ఒక పీస్ దాల్చిన చెక్క తీసుకుంటామండి. చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేయట్లేదు. ఫ్లేవర్ కోసం అనుకుంటారేమో. ఈ దాల్చిన చెక్కలో సిన్నమల్డిహైడ్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సిన్నమల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ ఏంటంటే అది బాగా నిద్రని డీప్ స్లీప్ ఇండ్యూస్ చేయడానికి. అంటే కొంతమంది ఇప్పుడు పడుకున్నా కూడా ఇన్సోమ్నియాక్ పేషెంట్స్ ఎలా ఉంటుందంటే పడుకున్నా కూడా వాళ్ళకి మధ్యలో మెలుకువ వచ్చేస్తుంది. మిడ్ నైట్‌లో మెలుకువ వచ్చేస్తుంది. మెలుకువ వస్తే మళ్ళీ నిద్ర పడడం కష్టం అవుతుంది. సో, ఈ సిన్నమన్ ఏం చేస్తుందంటే దాల్చిన చెక్క ఏం చేస్తుందంటే అందులో ఉండే సిన్నమల్డిహైడ్ అనే కాంపౌండ్ వల్ల మధ్యలో బ్రేక్స్ వచ్చి మధ్యలో మెలుకువ రాకుండా డీప్ స్లీప్ వచ్చే అవకాశాన్ని పెంచుతుందనమాట. సో, పడుకుంటే మళ్ళీ మార్నింగ్ మీ అలారం మోగే టైంకే లేస్తారు. సో, ఈ మధ్యలో డిస్టర్బెన్సెస్ అవి ఏమి ఉండవు. ఎప్పుడైతే మీరు ఇంత బాగా నిద్రపోతారో మీకు డే కూడా చాలా ప్రొడక్టివ్‌గా ఉంటుంది. మీరు రోజులో లాస్ ఆఫ్ కాన్సంట్రేషన్ గానీ, ఫోకస్ లేకపోవడం గానీ అలాంటివి ఏమి ఉండవు. మీ వర్క్ మీద మీరు కాన్సంట్రేట్ చేయగలుగుతారు. సో, అందుకనే దీన్ని మంచి స్లీప్ డ్రింక్ అన్నాను. డ్రింక్ ఫర్ స్లీప్, గుడ్ స్లీప్ అన్నాననమాట. సో, ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక ఆపేసుకోవచ్చు మీరు. మనకి డ్రింక్ బాగా మరిగిపోయింది కదండీ! బాయిల్ అయింది కదా! సో, బాయిలింగ్ మిల్క్‌లో అయినా వేసుకోవచ్చు. లేదు అంటే గనక మీరు మిల్క్ వేసుకొని బాదం పౌడర్ అండ్ దాల్చిన చెక్క వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. అలా అయినా కూడా అప్పుడు ఏమవుతుందంటే ఇది వేసుకొని బాయిల్ చేస్తే దాల్చిన చెక్కలో ఉండే కాంపౌండ్స్ అన్నీ కూడా మిల్క్‌లోకి దిగుతాయి. మీకు దాల్చిన చెక్క వల్ల మిల్క్‌కి మంచి ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది. సో, అది కూడా మీకు మైండ్ రిలాక్సేషన్‌కి పనిచేస్తుంది. ఇప్పుడు చూసారా మనకి దాల్చిన చెక్క వల్ల ఆ స్మెల్ వస్తుంది. సో, అది కూడా మైండ్ రిలాక్స్ అవ్వడానికి యూజ్ అవుతుందనమాట. కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే దాల్చిన చెక్క వేసుకున్నాం. తర్వాత బాదం పౌడర్ రెసిపియెంట్స్ కూడా అంటే కొంచెం రెసిడ్యూస్ కూడా ఉంటాయి కదా! అలా తాగేసే వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. కావాలంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చండి. సో, ఫిల్టర్ చేసుకొని మీకు నచ్చిన టెంపరేచర్‌లో చల్లగా తాగినా పర్వాలేదు. కొంచెం లూక్ వార్మ్‌గా అంటే గోరువెచ్చగా తాగినా కూడా ప్రాబ్లమ్ లేదండి. సో, ఇదేదైతే ఉందో మనం ఈ మిల్క్ కనుక తీసుకుంటే మంచి నిద్ర అనేది పడుతుంది. నిద్రని ఇండ్యూస్ చేస్తుందనమాట. సో, నిద్రలేమి సమస్య నుంచి బయటపడేందుకు చాలా సింపుల్. అంటే ఒక బాదం పౌడర్, అవునండి. మిల్క్, అట్ ద సేమ్ టైమ్ దాల్చిన దాల్చిన చెక్క. చెక్క. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఒక డ్రింక్ రెగ్యులర్‌గా మనం పడుకునే ముందు తీసుకుంటే సరిపోతుందంటారు. అవునండి. సో, టేస్ట్ కోసం ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? కావాలి అంటే టేస్ట్ కోసం కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి అయినా బాదం పౌడర్ సరిపోతుంది. టేస్ట్ ఇస్తుంది. అండ్ మనం దాల్చిన చెక్క కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తాయి. ఇంకా కొంచెం స్వీట్‌నెస్ కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ డ్రింక్ అనేది రెగ్యులర్‌గా పాలు తాగే హ్యాబిట్ ఉంటుంది. లేకపోయినా కూడా నిద్ర కోసం అలవాటు చేసుకోవచ్చనమాట. అవును. ఇది ఒకసారి తీసుకుంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ బెడ్ టైమ్ తీసుకుంటే ఎప్పుడు నిద్రపోయారో కూడా తెలీదు. అంత మంచి నిద్ర అనేది పడుతుంది. ఓహ్! సూపర్. అది యాక్చువల్‌గా పడుకునే ముందైతే మిల్క్ తీసుకుంటే కొంచెం నిద్ర పడుతుందంటారు. అవును. బట్ ఇలా ప్రిపేర్ చేసుకొని డెఫినిట్‌గా తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది చాలా ఉంటుంది. బావుంటుంది. ఓకే. థాంక్ యూ. మంచి హెల్త్ డ్రింక్‌ని అయితే ఈరోజు పరిచయం చేశారు. థాంక్ యూ సో ఓకే. మచ్. నమస్తే.